నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని యందు విశ్వాసముంచి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మనం తప్పక కొన్ని శ్రమలను ఎదుర్కోవాల్సిందే. అలాంటప్పుడు ఎంత మాత్రం కృంగిపోక దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆ శ్రమల యందు ఓర్పు గలవారై దేవుడు అనుమతిస్తే తప్ప తమ వరకు అవి రాలేదని గ్రహించి ప్రార్థన చేయుట యందు పట్టుదల కలిగి ఆయనను వేడుకునే వారంగా ఉండాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. యేసు తన శిష్యుల బ్రతుకులలో దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఎడతెగక ప్రార్థించాలని ఉద్దేశించాడు. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి వితంతువు ఉపమానంలో అనేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. యేసు తిరిగి వచ్చే వరకు అన్ని విషయాల గురించి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మనం చేసే ప్రార్థన మనలను దుష్టుల నుండి తప్పిస్తుంది. మన ప్రార్థనలలో పాపానికి వ్యతిరేకంగా, న్యాయానికి అనుకూలంగా మనం దేవునికి మొరపెట్టాలి వంటి వాటిని మనం తెలుసుకొనవచ్చు. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. ఓర్పు అనే అర్థాన్నిచ్చే మాటకు నిలకడగా లేక స్థిరంగా ఉండడం అని అర్థం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితంలో ఓర్పు అనున్నది ప్రతి విశ్వాసికి అవసరం. అది ఒక సాధనం వంటిది. ఈ ఓర్పు మనకు ఎదురైన శ్రమలలో మరింతగా దేవునికి సన్నిహితంగా సహవాసం చేసేవారంగాను, అనగా వాక్యాన్ని ధ్యానించుటలోను ప్రార్థించుటలోను ఎడతెగక పట్టుదలతో కొనసాగించే వారంగా ఉంటే దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని, విజయాన్ని, సంతోషాన్ని అందిపుచ్చుకోవడానికి మన ఓర్పుతో కలిగినటువంటి భక్తి జీవితమే ఆధారం. ఆమేన్.